యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జ్యోతిష చక్రం అంటే ఒక లగ్నం మీద జ్యోతిష్ శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క లక్షణాలు, ఒక వ్యక్తి యొక్క ఆలోచన సరళి, యోగాలు, అతని జీవితంలో సాధించేటివి సాధించనివి ఇత్యాది విషయాలన్నీ కూడా తరచుగా మనం జ్యోతిష శాస్త్రజ్ఞులను దగ్గర సంప్రదిస్తుంటాం, విషయాలు తెలుసుకుంటుంటాం. సహజంగా వాటికి సంబంధించినటువంటి సూచనల మేరకు జీవితాన్ని నడుపుకునే వాళ్ళు ఉంటారు. అయితే జీవితాన్ని మనము రెండు విధాలుగా చెప్పవచ్చు. ఒకటి సాధించేది, ఒకటి అనుభవించేది. కొన్ని జాతకాలు ఎలా ఉంటాయంటే అనుభవించే జాతకాలు కొన్ని ఉంటాయి, కొన్ని జాతకాలు సాధించే జాతకాలు ఉంటాయి. అయితే ఇవాళ మనము ఒక సాధించే జాతకము లక్షణం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ప్రారంభంలో కొన్ని విషయాలు ఎలాంటి చర్చలు పెట్టి ఎలా చూసుకోవాలి, ఎలా దాన్ని అనాలిసిస్ చేయాలి హారోస్కోప్ని అనే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హారోస్కోప్ ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక లగ్నాన్ని తీసుకున్నాం. ఇది ఇక్కడ తులా లగ్నం. ఈ తులా లగ్నంలో గురువు చంద్రుడు, ఈ తులా లగ్నంలో గురుచంద్రుల యోగం ఉంది ఇక్కడ ఒకటి. అలాగే ఇక్కడ కేతువు, ఇక్కడ రాహు, ఇక్కడికి వచ్చేవరకు బుధుడు, రవి, ఇక్కడ కుజుడు ఉన్నాడు. 1 2 3 4 5 6 7. ఇక్కడికి వచ్చేవరకు శని ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా శుక్రుడు ఉన్నాడు. ఇది ఒక లగ్నం. ఇప్పుడు ఈ ప్లానెటరీ పొజిషను తెలిసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇది ఏ వ్యక్తిది అనేది. సర్వసాధారణంగా ఇక్కడ మనం పేరు సూచించకుండానే మనం ఇప్పుడు ఈ లగ్నాన్ని ఒక నిమిషం పాటు మనం అనాలిసిస్ చేసినట్టయితే ఇక్కడ లగ్నంలో గురుచంద్ర యోగం బాగానే ఉంది. కానీ ఈ గురువుకి తృతీయాధిపతి షష్టమాధిపతి పాపయ్యాడు అని చెప్పడం జరుగుతుంది. ప్రారంభం జ్యోతిషం మీద అభిరుచి, జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం, జ్యోతిష్ శాస్త్రంలో ప్రారంభంలో ఉన్నవారికి, జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వారికి విశ్లేషణలో చాలా తేడాలు ఉంటాయి. నేను కేవలం జ్యోతిషాన్ని ప్రారంభంలో ఉన్నవాళ్ళు ఈ జాతకాన్ని అయినంత వరకు ఆర్డినరీగానే చెప్తారు, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీగా చెప్పలేని జాతక లక్షణాలు కనబడతాయి ఇందులో. ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు కూడా ఏంటంటే మేష శుక్రుడికి లేదా సప్తమ శుక్రుడికి కూడా ఎన్నెన్నో రకాలుగా అన్వయించి చెప్పడం అనేది ఆనవాయితీగా ఉంది. మంచి చెడు, ఏ దానికైనా ఒక మంచి చెడు చెప్పడం జరుగుతుంది. అందులో ఈ శుక్రుని చాలా ప్రధానంగా కొంతమంది కొద్ది నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్తుంటుంటారు. తర్వాత ఇక్కడ బుధుడు, రవి అష్టమ స్థానం, భాగ్యాధిపతి అష్టమమైంది, వ్యయాధిపతి అష్టమైంది, తర్వాత ఇక్కడ లాభాధిపతి అష్టమైంది. అయితే మరి ఈ జాతకంలో ఉన్న ప్రత్యేకత ఏంటండి? ఒక భాగ్యంలో కుజుడు కూడా చెరుపు చేస్తారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఈ యొక్క యోగాన్నే కొంత ప్రత్యేకించి చెప్పగలుగుతారు. ఇది ప్రారంభ జ్యోతిషులు చేస్తున్నటువంటి విషయం. ఇప్పటికైనా పాఠకులకు అర్థమై ఉంటుంది ఈ జాతకం ఎవరిది అని. ఈ జాతకం ప్రముఖంగా మనకు సాధారణంగా చూసినట్టయితే పెద్ద యోగాలు ఏంటండి, మామూలుగానే ఉంది అనే భావనలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని వ్యయంలో పడడం చేత సంతానం తక్కువగా ఉందండి. దీనికి కుజ దృష్టి కూడా ఉంది. సంతానం తక్కువగా ఉంటుంది, సంతానం ఉండవచ్చు ఉండకపోవచ్చు అని ఉంటారు. అట్లాగే చతుర్థాధిపతి వ్యయంలో ఉండడం కూడా ఇతనికి ఆస్తులు ఉంటాయో ఉండవో పొడగొట్టుకుంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఆర్డినరీ జాతకంలో 4, 5 వ్యయంలో పడే వరకు ఏమవుతుందంటే జీవితం అంతా
కావలసినటువంటి అన్నీ కూడా వేన్లో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే స్నేహితులతో కానీ మరి అతనికి ఉన్నటువంటి ఆచారాలు కానీ హ్యాబిట్స్ కానీ దీంట్లో ఏదో ఒక కొంతవరకు నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్ ఇది భాగ్యస్థానానికి సంబంధించిన దాంట్లో ఇది బిజినెస్ పరంగా ఇది కూడా అన్ని కొన్ని మైనస్ పాయింట్స్ ఎక్కువగా చెప్పే లక్షణాలు ఎక్కువగా వస్తుంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్స్ తక్కువగా చెప్తారు. కానీ ఈ జాతకుడిలో నేను ఎందుకు ఈ విశ్లేషణ ప్రారంభించానంటే ఈ జాతకుడు మామూలుగా ఈ ఉన్నటువంటి గ్రహస్థితులను అధిగమించి జీవితాన్ని సాధించిన వ్యక్తులలో ఒక జాతకుడుగా మహర్జాతకుడుగా ఈ జాతకుడు అందరికీ సుపరిచితుడే. ఇప్పుడు మీకు చెప్పబోతుంది ఈ యొక్క జాతకం ఎవరిది అంటే ఎన్టీఆర్. ఇది ఎన్టీఆర్ జాతకము 28 మే 1923 నిమ్మకూరు జననం. ఇది ఒక విశ్లేషణలో మనం తీసుకున్నట్టయితే ఇతనికి రాహు మహర్దశలో చంద్ర అంతరంలో జన్మించాడు. దాదాపుగా 1 సంవత్సరం చిల్లర ఈ రాహు దశ ఉండింది. ఆ తర్వాత ఆయనకు గురుదశ సంప్రాప్తమైంది. అంటే ఈ జాతకాన్ని నేను ఎందుకు విశ్లేషణలో మీకు తెలియజేస్తున్నానంటే మనకు జాతకుడు ఎవరు ఎప్పుడు పుట్టినా ఏదున్నా 9 గ్రహాలలో ఒక గ్రహం అనుకూలంగా ఉన్నట్టయితే అతనికి తిండికి బట్టకు లోటు ఉండదు అని అంటారు. అలాగే 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టయితే సాధారణ వ్యక్తి కన్నా కొంత పై అంటారు. అదే ఒక 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టయితే రాజసమాన అని కూడా అంటారు. అంటే జాతకులలో ఒక 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అతనికి రాజసమానంగా జీవించే విధానం ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మనకు సమాజంలో ఎందరెందరో సాధించేవాళ్ళు అనుభవించేవాళ్ళు రకరకాల స్టేజ్లు మనకు కనబడుతుంటారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే చతుర్థ పంచమాధిపతులు ఎప్పుడైతే శని వ్యయంలో పడ్డాడో మరి ఈ జాతకుడికి నిండు యవ్వనంలో శని మహర్దశ ప్రారంభమైంది. బాల్యంలో 18 సంవత్సరాల వరకు రాహు గురు దశలు నడిచాయి. 16 ఇది ఒక ఏడాది అర్థం 18 సంవత్సరాలు పెట్టుకోండి. శని మహర్దశ చతుర్థ పంచమాధిపతి వ్యయంలో మొత్తం నిండు యవ్వనంలో శని మహర్దశ, మధ్య జీవితంలో ఇతనికి బుధ మహర్దశ, ఆ తదనంతరం కేతు దశ, ఆ తదనంతరం శుక్రదశ. అయితే ఈ జాతకుడికి మనము ఈ మధ్యన రకరకాలుగా ఆయన మీద వచ్చినటువంటి జీవిత చరిత్రలు బయోపిక్లు ఎన్నో వస్తున్నాయి కదా. మనం కూడా దీన్ని 2 భాగాలుగా విభజించి ఆలోచిద్దాం. ఈ జాతకుడు 60 సంవత్సరాల వరకు ఎలా ఉన్నాడు, 60 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాడు. ఎందుకు 60 సంవత్సరాలు పెట్టానంటే ఇతనికి 60-61 ప్రాంతంలో శుక్ర మహర్దశ స్టార్ట్ అయింది. అయితే బాల్యంలో రాహు మహర్దశ నుంచి శుక్ర మహర్దశ వరకు ఆయన సినిమా జీవితంలో ఉన్నాడు. ఆ సినిమా జీవితం అంతా కూడా కథానాయకుడు అనే విధానంలో మనం ఆలోచిద్దాం. ఏ విధంగా కథానాయకుడు అయ్యాడు, మరి ఆయన శ్రమ ఎలా పడ్డాడు ఏమిటి. అయితే ఈ జాతకంలో నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే యద్భావం తద్భవతి. మనిషికి భవిష్యత్తు తన భావాలను అనుసరించే భవిష్యత్తు నడుస్తుంది అని. ఆ భావం కూడా ఎలా వస్తుంది, ఆలోచనలు కూడా అంటే ప్లానెటరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వస్తుందని చెప్పి అవశ్యం అనుభోక్తవ్యం. అయ్యా మన కర్మ ఎలా ఉంటే అలా నడుస్తుంది, ఆ కర్మను అనుసరించి మన జీవితాలు ఉన్నాయి. నిజంగా కూడా కర్మ సిద్ధాంతాన్ని పూర్వ జీవితాన్ని కొంతవరకు విశ్లేషంగా చెప్పేది జ్యోతిషం. మరి ఎందుకంటే ఇది చాలా లెంత్గా నేను చెప్పడం కాకుండా నేను ప్రస్తాంశంలోకి వస్తున్నాను. నేను ప్రత్యేకించి ప్రేక్షకులకు ఈ విషయం ఎందుకు తెలియాలనుకుంటున్నానంటే ఒక వ్యక్తి ఇక్కడ ఒక సూత్రం ఉందండి. ఏ వైజ్ మ్యాన్ రూల్స్ ద ప్లానెట్స్, ప్లానెట్ రూల్స్ ద ఫూల్స్ అని ఒక సామెత ఉందండి. అంటే జిజ్ఞాసతో, దైవభక్తితో, శ్రద్ధతో, కృషితో జీవితాన్ని సాధించే వాళ్ళందరూ కూడా గ్రహస్థితులను అధిగమించగలుగుతారు.
కొంతవరకు గ్రహ యోగాలను అంటే శుభాశుభ యోగాలను అనుభవించడంలో కొన్ని అశుభ యోగాలను కూడా అధిగమించగలిగేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. దానికే మనం శాంతుల పేరిట పరిహారాల పేరిట మనం చేస్తున్నాయి కొన్ని అవే. ఇక కొంతమంది ఉంటారండి మూర్ఖులు. ఏ వైజ్ మ్యాన్ రూల్స్ ద ప్లానెట్స్, ప్లానెట్ రూల్స్ ద ఫూల్స్. ఇక్కడ ఏంటంటే నాకు ఇట్లా జరిగేది అట్లా అవుతుంది, దీనికి చేసేది ఏంటి అంటే ఎలాంటి కృషి దానికి ప్రత్యామ్నాయాలు ఏది ఆలోచించకుండా జీవితాన్ని అనుభవించే మూర్ఖుల ఎముకు కొద్దిగా పాపగ్రహాల యొక్క పీడన అధికంగా ఉంటుందట. ఏది ఏమైనప్పటికీ ఈ జాతకుడు నిండు యవనంలో శని మహార్దశ, అది వ్యయానికి సంబంధించిన దశ, ఆ వ్యయాధిపతి కూడా అష్టమంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా జీవితంలో ఆయన యొక్క బ్రాటప్ ఆయన ఏ విధంగా అధిగమించగలిగాడు అంటే ఇక్కడ దిస్ మ్యాన్ యాక్ట్స్ ఆల్వేస్ అబౌవ్ ద స్పిరిట్. అంటే తన శక్తికి మించి, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, ఒక అకుంఠిత దీక్ష, ఇవన్నిటికీ ఆ సంకల్పాలకు ఏంటంటే ఈ కాంబినేషను అతనిలో ఒక మెజెస్టిక్ పవర్ని సృష్టించింది, ఒక గంభీరత, ఒక మొత్తం పాజిటివ్నెస్ అన్నమాట. దీనికి బూస్టింగ్ ఈ యొక్క గ్రహం చేస్తున్నది. మళ్ళీ దీన్ని వర్కింగ్ యాక్షన్లో పెట్టింది మొత్తం సాటర్న్ యాక్షన్లో కుజుని యొక్క బూస్టింగ్తో, ఈ యొక్క గురుచంద్ర క్రియేషన్తో ఆయన జీవితం అధిగమించగలిగాడు, అంటే ఆ జీవితంలో సాధించగలిగాడు. చూడండి, ఈయన జననంలోనే శని మహార్దశ, ఏలినాటి శని. ఇక్కడ నేను ప్రత్యేకంగా గోచార పరిస్థితులు గమనిస్తున్నాను. ఏలినాటి శనిలో ఇతని జీవితం. ఈయన సినిమా జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు కూడా మళ్ళీ ఏలినాటి శని ప్రారంభమవుతున్నటువంటి సమయంలోనే సినిమా రంగానికి వచ్చాడు. మొత్తం సినిమా రంగంలో ప్రారంభ దశ అంతా కూడా ఒక 10 సంవత్సరాల పాటు ఈయనకు ఏలినాటి శని, తరువాత అర్ధాష్టమ శని, పంచమ శని, సప్తమ శని, అష్టమ శని. ఎవరికైనా కూడా శని 3, 6, 11 మంచివాడు. అతని 30 సంవత్సరాల కాలచక్ర గమనంలో దాదాపుగా 3వ ఇల్లు, 6వ ఇల్లు, 11వ ఇల్లు అంటే 7.5 ఏళ్ళు. మిగతా 22.5 సంవత్సరాలు, 23.5 సంవత్సరాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే శ్రమతోనే ఉంటుంది ఎవరి జీవితంలోనైనా. మరి ఇతనికి ఈ శని మహార్దశలో గోచార శని కూడా ఏ విధంగా చేసింది, ఏ విధంగా అర్ధాష్టమ పంచమ శనులు, ఏ విధంగా సప్తమ అష్టమ శనులు అన్నీ కూడా ఆయన యొక్క జీవితాన్ని 2 భాగాలు విభజించినట్టయితే సినిమా జీవితానికి సంబంధించిన జీవితము, రాజకీయ జీవితానికి అది ఇంకొక విభాగంలో దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు సినిమా జీవితం గురించి ఆలోచించినట్టయితే ఈ జాతకంలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఇక్కడ లగ్నము దాదాపుగా 19 డిగ్రీస్ మీద పడ్డదండి. 19 డిగ్రీస్. గురువు 18.18 ఉన్నాడు, చంద్రుడు 18 ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు 15 ఉన్నాడు, ఇక్కడ బుధుడు 14 డిగ్రీస్, రవి కూడా 14 డిగ్రీస్, రమారమిగా చెప్తున్నాను. ఇక్కడ 5 డిగ్రీస్ చిల్లర ఈయన కుజుడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చే వరకు 25 డిగ్రీలు రాహు ఉన్నాడు, 25 డిగ్రీలు కేతు ఉన్నాడు. శని ఇక్కడ 25 డిగ్రీలో ఉన్నాడు, అండర్ రిట్రోగ్రెషన్. గురు కూడా ఇక్కడ రిట్రోగ్రెషన్. ముఖ్యంగా ఏంటంటే సర్వే గ్రహా స్వనక్షత్ర స్వరాశయ, గ్రహాలన్నీ కూడా తమ తమ రాసుల యందు కానీ, తమ తమ నక్షత్రముల యందు కానీ, లేదా మిత్ర నక్షత్రముల యందు కానీ, మిత్ర రాశుల యందు కానీ ఉన్నట్టయితే కొంత యోగం బాగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా ముఖ్యంగా ఈ గ్రహాలలో కుజుడు మృగశిర నక్షత్రం 4వ పాదంలో స్వనక్షత్రంలో ఉన్నాడు, ఇది ఒక ప్లస్ పాయింట్. శుక్రుడు భరణి నక్షత్రంలో స్వనక్షత్రంలో ఉన్నాడు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇక రాహు కేతువులు, రాహువు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, అంటే ఇక్కడ శుక్రుడు కేంద్ర స్థానంలో ఉన్నాడు అనుకోండి శుక్ర నక్షత్రంలో. ఇక కేతువు గురు నక్షత్రంలో ఉన్నాడు పూర్వభాద్రలో, ఈ గురువు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఇది ఒక ప్రత్యేకతనే తీసుకోవచ్చు. ఇక ఇక్కడ బుధుడు రవి ఉన్నారు కదా, ఇవి రోహిణి నక్షత్రం 2వ పాదంలో చాలా సమీపంలో ఉన్నారు వీళ్ళు. ఈ రోహిణి నక్షత్రం చంద్రుడు అంటే ఇక్కడ చంద్రుడు వచ్చి లగ్నంలో ఉన్నాడు, గురువు వచ్చి లగ్నంలో ఉన్నాడు. శని కూడా హస్త నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నాడు, అంటే ఇక్కడ శని ఉన్న నక్షత్రం కూడా చంద్ర నక్షత్రం కాబట్టి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఏమున్నాయంటే
ఈ నక్షత్రాలకు సంబంధించి ఆ నక్షత్రాధిపతులు ఇక్కడ రాశి సంబంధించి అన్నీ కూడా కొంతవరకు స్పష్టంగా గట్టిగా యోగంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే మరి ఈ నక్షత్రాలు కానీ ఈ రాసులు కానీ గ్రహాలు కానీ ఈ విధంగా ఉన్నట్టయితే ముఖ్యంగా లగ్నము లగ్న స్వభావము రాశి స్వభావము సహజంగా జాతకాల్లో వివిధ ప్రత్యేకంగా పరిశీలించి మనం ఒక జాతకుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమైంది, లగ్నము తుల, రాశి తుల, ఈ రెండు కలిసి కూడా లగ్నము రాశి రెండు కలిసి ఇక్కడ బలంగా తులా లగ్న స్వభావాలు బాగా గట్టిగా పడ్డాయి. ఇక రెండోది, ఈ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి లగ్నాన్ని కూడా చూస్తున్నాడు. ఇవన్నీ నేను రెండవ అంశంలో చెప్తాను. ప్రస్తుతానికి ఈ రాసుల తర్వాత ఏ నక్షత్రంలో పడ్డారు ఇక్కడ అంటే ఈ లగ్నము కూడా స్వాతి నక్షత్రం 4వ పాదంలో ఉన్నాయి. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే లగ్నము స్వాతి నక్షత్రం 4వ పాదము, గురువు స్వాతి నక్షత్రం 4వ పాదము, చంద్రుడు స్వాతి నక్షత్రం 4వ పాదం. మొత్తం మీద స్వాతి నక్షత్రం 4వ పాదానికి వచ్చి మీకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు స్పేస్ లేదు కానీ మీన నవాంశ అవుతున్నది. ఈ మీన నవాంశలో కూడా గురుచంద్రులు ఇక్కడ ఎలా ఉన్నారో గురుచంద్రుల యొక్క యోగము మీన రాశిలో మీన లగ్నమై నవాంశ లగ్నంలో గురుచంద్ర యోగం అక్కడ మరింత బలపడిపోయింది. కాబట్టి ఈ జాతకుడిలో ప్రారంభంలోనే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వంతో పుట్టినటువంటి లక్షణాలతో పుట్టినటువంటి వ్యక్తిగా ఈ యొక్క లగ్నము రాశి స్వభావాలు మనకు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. దీనికి నవాంశ చక్రం కూడా బలంగా ఉంది. సామాన్యంగా జ్యోతిష్ శాస్త్రంలో 16 విభాగాలుగా గణాంకంగా జాతకాన్ని పరిశీలిస్తారు. ముఖ్యంగా 6 విభాగాలుగా జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి 6 విభాగాలలో ఈ యొక్క చార్టు ఈ లగ్నము నవాంశ లగ్నము మీన నవాంశ అయింది, అక్కడ గురుచంద్ర యోగం అయింది. హోరా లగ్నం కూడా కర్కాటక లగ్నం అయింది, అక్కడ గురుచంద్రులతో పాటు 4 గ్రహాలు 2 గ్రహాలు మాత్రం విధిగా 2వ ఇంట్లో ఉన్నాయి. హోరా లగ్నముతో కూడా మనకు ప్రస్ఫుటంగా గురుచంద్ర యోగం కనబడుతున్నది. తర్వాత సప్తమాంశంలో కూడా కుంభలగ్నం అయింది, అక్కడ గురుచంద్రులు కలిసే ఉన్నారు. దశమాంశ ప్రొఫెషన్ మేషలగ్నం అయింది, అక్కడ గురుచంద్రులు కలిసి ఉన్నారు. త్రింశాంశలో మిథున లగ్నం అయింది, ఇక్కడ గురుచంద్రులు ఉన్నారు. అంటే ఈ చార్ట్ని ఈ జాతకాన్ని 6 డివిజన్స్గా విభజించినట్టయితే 6 డివిజన్స్ సంబంధించిన అన్ని లగ్నాలలో చాలా మటుకు గురుచంద్రులు కలిసే ఉన్నారు. ఎక్కడ చూసినా లగ్నంలో గురుచంద్రుల యోగం కలిసే ఉంది. అంటే ఇదేంటి, దీన్ని బట్టి వెరీ డామినెంట్ రోల్ ఈ గురుచంద్ర యోగము చాలా డామినెంట్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఇక్కడ సాటర్న్ 12 ఉండడం వల్ల ఇతను శారీరక శ్రమ మీద బాగా అదృష్టానికన్నా శారీరక శ్రమ మీద నమ్ముకున్నటువంటి వాడు, తన శరీర శ్రమను తన కష్టాన్ని నమ్ముకున్నటువంటి జాతకము. ఇక్కడ ఇది పట్టుదలకు సంబంధించిన జాతకం. తులా లగ్నము తులా రాశి. జనరల్గా తులా లగ్నం రామారావనే కాదు, ఇక్కడ ఈ జాతకాన్ని మీరు తులా రాశి వాళ్ళు తులా లగ్నం వాళ్ళు అందరూ కూడా మీరు పరిశీలించి ఎంతవరకు శాస్త్రము ఒక వ్యక్తికి ఎంత సామీప్యంలో ఉంటుంది, ఎంత సన్నిహితంగా ఉంటుంది, శాస్త్రం ఏ విధంగా విశ్లేషిస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది రామారావు గారి జాతకమే అని ఎందుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలకు జ్యోతిష్ శాస్త్రానికి ఎంత సాన్నిధ్యం ఉందని చెప్పడానికి తీసుకున్నది. అయితే ఇక్కడ గురుచంద్ర యోగంలో తులారాశి వాళ్ళు తులా లగ్నం వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని ఆపాదించుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా తులా లగ్నము దేవ బ్రాహ్మణ సాధు పూజనరత ప్రాజ్ఞ శుచి స్త్రీజిత అని మనకు శాస్త్రం చెప్తున్నది. అలాగే ప్రాంశుంసు ఉన్నత నాసిక కృశల చలాద్గ గాత్రో అటనో అర్ధాన్వత హీనాంగ క్రయ విక్రయేషు కుశలు దేవద్వినామాసరు. ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాను, దేవద్వినామాసరు. తులాలగ్నము వారు కానీ తులారాశి వారు కానీ తులాలగ్నము తులారాశి అయిన వారు కానీ ఎవరికైనా కానీ జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తున్నది ఏమిటంటే 2 పేర్లతో సంయుక్తంగా అవి కూడా
దేవతల పేర్లతో కూడి ఉంటుంది. అంటే 2 నేమ్స్ కనెక్టెడ్. ఇక్కడ ఏంటి, తారక రామ ఈయన దాంట్లో తారక రాముడు అంటే ఇక్కడ రాముని యొక్క పేరు ప్రత్యేకంగా వచ్చింది. అంటే దేవ ద్వినామ, తర్వాత ఆయనకి ఎన్టీఆర్ అని పేరు వచ్చింది, ఇంకేనేనో పేర్లని ఒకటే వచ్చాయి. అంటే సామాన్యంగా తులారాశి తులాలగ్నం ఉన్న వాళ్ళకి పెట్టిన పేరే కాకుండా సంపాదించుకున్న పేరు ఒకటి లేదా నిక్ నేమ్ అంటారు, అట్లాంటివి కూడా వస్తుంటాయి. పేరు ఏదో పెడతారు, జనమంతా పిలిచేది ఒక పేరు ఉంటుంది, అలా అనొచ్చు. లేదా అవి కూడా ఎలా ఉంటాయంటే దేవతలకు సంబంధించిన పేర్లయ్యే ఉంటవి అని చెప్పడం ఈ యొక్క ప్రత్యేకత. తర్వాత ఇంకేంటి, దేవబ్రాహ్మణ సాధు పూజనత ప్రాజ్ఞ కుశల క్రయ విక్రయ నిపుణ ఇత్యాది అన్నీ కూడా లక్షణాలన్నీ కూడా గొప్ప లక్షణాలన్నీ, ఆల్ మెజెస్టిక్ క్వాలిటీస్ అన్నీ కూడా చాలా ఉంది. సహనానికి శని, మరి బ్రహ్మాండమైన క్రియేటివ్నెస్కి గురుచంద్ర యోగము, యోగాలకు సంబంధించిన దాంట్లో వస్తుంది. ఈ శుక్రుని యొక్క దృష్టి కూడా ఇతని మీద ఉండడం కూడా ఒక క్రియేటివ్నెస్ వస్తున్నది. ఇకపోతే నక్షత్ర స్వభావానికి సంబంధించి నక్షత్రం అసలు స్వాతి నక్షత్ర జాతకులకు చెప్పడం ఏంటంటే దాతా సౌభాగ్యరత ధైర్యవాన్ దీర్ఘతను విశాలాక్ష వికసిత హృదయ విఖ్యాతవాన్ బహుభోగవాన్ ఇత్యాదివన్నీ కూడా స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ పుష్టి లక్షణాలన్నీ కూడా ఈ జాతకునికి ఉన్నాయని చెప్పవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులకు ఇంచుమించు ఈ లక్షణాలన్నీ కూడా ఉంటవని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ద్విజదేవ గురు పూజారత బంధుజన ప్రియ బుద్ధిమంత ఇత్యాదులన్నీ. స్వతంత్ర, వీళ్ళందుకే స్వతంత్ర జీవితాన్ని ఎక్కువగా కాంక్షిస్తారు. వ్యాపార రంగాల్లో ఎక్కువగా ఉంటారు, మరి నటన రంగంలో ఉంటారు, కళారంగంలో ఉంటారు. ఇవన్నీ చెప్పుకోవడానికి జనరల్ ఇంట్రడక్షన్లో మీకు ఈ తులా లగ్నానికి సంబంధించి, తర్వాత రాశికి సంబంధించి ఇత్యాదులని చెప్పాను. మరి వీటి యొక్క స్థితులు కూడా ఎలా ఉంటాయో చూసుకుందాం. మనం కొన్ని ముఖ్య విషయాలు శాస్త్ర సమ్మతంగా చూసుకుందాం. ఇప్పుడు వృషభ రాశిలో రవి, అది ఏ భావము ఏది మనకు అనవసరం. వృషభంలో రవి ఉంటే ఏమిటి అంటే ఇక్కడ సుగంధ వర్తకుడు కానీ పణ్యజీవి కానీ వనితాద్విట్ కుశలశ్చ గేయవాదే వాద్యే, అంటే పాటలు పాడడంలో కానీ వాయిద్యాలు వాయించడంలో కానీ మరి వ్యాపార రంగానికి కానీ ఏ దానికి సంబంధించింది. అయితే రామారావు గారికి కళారంగానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఆయనకు చక్కగా ఆర్ట్ కూడా వేసే యోగం కూడా ఉంది అని చెప్పారు. అంటే వచ్చిందని చెప్పారు. అది ఈ రవి వల్ల అలాంటి లక్షణాలు వచ్చాయి. ఇక ఈ కుజుడి వల్ల ఏంటంటే కొద్ది అసహనం, కొంతవరకు అసహనం, అంటే తొందరపాటు చర్య, అంటే ఏది తలుచుకుంటే తొందరగా చేయడం అనేది కొంతవరకు అసహనం. తర్వాత గాంధర్వ యోగం కూడా ఇది ఇక్కడ చేసింది. తర్వాత యుద్ధ కుశల, సామాన్యంగా ఈ జాతకంలో ఇట్లా ఉండి ఇది ఒక ఇక్కడ లేకున్నా ఇంకేదన్నా లేకున్నా ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే ఈయన మహాయుద్ధ వీరుడు. అది కూడా నీటికి సంబంధించినవి, అంటే సబ్మరైన్స్ సంబంధించిన యోగంలో ఉండాలని వస్తుంది. లేదా ఒక మెజిస్ట్రేట్గా కావడం కానీ, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కానీ కొద్దిగా గొప్ప పదవులు అట్లాంటివి కూడా వచ్చేదానికి ఈ యోగం కూడా పనిచేస్తుంటుంది. తర్వాత ఈ బుధుడు ఇక్కడ ఉండడం వల్ల కూడా ఏంటంటే వృషభంలో బుధుడు ఉండడం చేత ఆచార్య భూరి సుతధార ధనార్జనేష్ట. ఇక్కడ భూరి సుతధార ఈ పాయింట్ని మనం ఎందుకు తీసుకోవాలంటే ముఖ్యంగా అందరికీ తెలిసి ఉండాలి. పంచమాధిపతి అనగానే ఏం చేస్తాము, సంతానం అనగానే పంచమాధిపతికి వెళ్ళిపోతాం. పంచమాధిపతి వచ్చి వ్యయంలో పడ్డవాడికి, అందులో ఏ దృష్టిలో ఉన్నవాడికి, కుజ దృష్టి ఉన్నవాడికి దాదాపు 11-12 మంది సంతానం కలగడం ఏమిటి? మరి పంచమాధిపతి వ్యయంలో ఉంటే అల్పపుత్ర అనవచ్చు, లేక ఏకపుత్ర అనవచ్చు. మరి ఏ యోగంతో వచ్చింది అంటే భాగ్యాధిపతిగా బుధుడు ఇక్కడ ఉండడంలో, తులాలగ్నానికి వృషభంలో బుధుడు భాగ్యాధిపతిగా ఉండడంలో భూరి సుత అంటే అధికమైన సంఖ్యలో, సప్తసుత అని కూడా శాస్త్రంలో విశదంగా చెప్పిందండి. 7 కుమారులు ఉంటారని కూడా చెప్పింది. మరి కన్యా సంతానానికి కేతు, ఇక్కడ పంచమంలో కేతు కన్యా సంతానానికి యోగకారకుడు అయ్యాడు. పుత్ర సంతానానికి బుధుడు ఇక్కడ యోగకారకుడు అయ్యాడు. ఇది కొద్దిగా మనము
స్థూల దృష్టి సూక్ష్మ దృష్టిలని 2 రకాలు ఉంటాయి జ్యోతిష్యాన్ని పరిశీలించేటప్పుడు. నేను చాలా మటుకు స్థూల దృష్టిని ఎక్కువ చెప్తున్నాను, కొంతవరకు సూక్ష్మ దృష్టితో కూడా కొన్ని విషయాలు చెప్పవలసి వస్తున్నది. తర్వాత ఇక్కడ శుక్రుడు ఇక్కడికి వచ్చే వరకు ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క విధంగా చెప్పారు. ఏవి చెప్పినా కొన్నిట్లో ఏకత్వం ఉంది. విషయాలు పలు విధాలుగా చెప్పినా కొన్ని విషయాలు ఏకాభిప్రాయం కూడా వచ్చింది. అందులో పరయువతి రత అంటే ఇక్కడ యువతులతో ఎక్కువగా ప్రమేయము, లేకపోతే భోగలాలసుడు ఇత్యాదులన్నీ కూడా సామాన్యంగా దీంట్లో ఎక్కువగా చెప్పడం జరిగింది. కులపాంశవః అంటే తన స్వజనుల చేత కానీ తన కులానికి చెడ్డ పేరు తెచ్చేవాడనే యోగం కూడా ఒకటి ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది కొన్ని లక్షణాలు. తర్వాత ఫలితాలు, భావాయుత ఫలితాలు, మరి మిగతా రాసులలో ఉన్నటువంటి యోగాలు వాటిని కూడా సూక్ష్మంగా చెప్పాలనుకో, మీకు జనరల్ ఇంట్రడక్షన్లో ఒక క్యారెక్టర్ ఎట్లా ఫామ్ అవుతుందనే దాంట్లో తీసుకొని చెప్తున్నాను ఇది. తర్వాత శని కన్యా రాశిలో ఉన్నాడు. ఇక్కడ నిర్హి సుఖార్థతనయ అంటే పుత్రులతోటి సుఖము లేనివాడు. అట్లాగైనా పంచమాధిపతి వేయంలో పడ్డాడు కాబట్టి పుత్రులతో సుఖము లేనివాడు సుఖార్థతనయ. తర్వాత కుశలశ లేఖ్య మంచి వ్రాత రాయగలవాడు. అధిక సంచారి దేశ సంచారం చేసేవాడు. అంటే రక్షాపతిర్భవతి ఒక దేశానికి కానీ రాజ్యానికి కానీ ఒక సైనిక అధ్యక్ష రక్షా దళానికి కూడా అధిపతి యోగాలని కూడా కొంత జనరల్గా కొంత చెప్పడం జరిగింది. అంటే మనము ఒక్కొక్క విషయాన్ని పలు శాస్త్రాలు పలు గ్రంథాల నుంచి పలు శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని కూడా క్రోడీకరించుకునే మనం కొన్ని విషయాలు మనం స్థిరంగా వాటికి ఏర్పరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఈ నవాంశాలు మిగతా అంశాలు కూడా చేసినట్టయితే వాటి గురించినట్టుగా చక్కగా వీటివన్నీ తెలుస్తాయి. ఇక్కడ రాహు సింహరాశిలో మరి చాలా యోగకారకుడు. కానీ ఇతనికి జననంలో రాహు మహార్దశ దాదాపు 1 సంవత్సరం పాటు కానీ ఎక్కువ లేదు. మరి స్వాతి నక్షత్ర ప్రారంభంలో పుడితే మరి ఈ ప్లానెటరీ పొజిషన్ ఉండకపో, కానీ మరి ఆ యోగం ఎట్లాడదు. కానీ ఇది అప్పుడప్పుడు అన్ని అంతర్దశలలో మహర్దశ కాకుండా అంతర్దశలో ఈ రాహు యోగించిన కారకుడు అయినాడు. జాతకుడికి ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఇవ్వడంలో కూడా ఈ రాహు కూడా ప్రధానమైనటువంటి కారకుడు అయ్యాడు. అసలు ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, గోచారంలో శని ఇది ప్రధానమైన అంశము. ఒక మనిషికి గోచారంలో శని వ్యయమందు, జన్మమందు, ద్వితీయమందు, అలాగే చతుర్థమందు, పంచమమందు, అలాగే సప్తమ అష్టమమందు, నవమ దశమాలు పక్కకు పెట్టండి, కొంత బాధాకరంగా అయ్యేటివన్నీ కూడా ఇవి ఈ దశలు. మరి ఈ దశ ఇలాంటి శని మహార్దశలో గోచారం ఇలా చతుర్థ పంచమాధిపతిగా వ్యయకారకుడు వ్యయస్థానములో ఉండి ఆ శని మహార్దశలో గోచార శనితో పాటు ఈ శని మహార్దశ ఫలితాలు ఏ విధంగా అనుభవించాడు, ఏ విధంగా సాధించాడు అనేది ఇక్కడ నేను ప్రధానమైన అంశాన్ని మీకు బోధించడానికి పూనుకున్నాను. ఆ విషయాన్ని మనకు గ్రహించినట్టయితే జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్నటువంటి మనకున్న అభిమానం అనుకోండి, ఆ ప్రత్యేకత అనుకోండి, జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించినటువంటి వాటిని మనం ఎలా వాటిని స్వీకరిస్తాము, లేకపోతే ఈ వ్యక్తి ఎలా అధిగమించాడు, కొన్ని లక్షణాలను ఏ విధంగా అధిగమించాడు, కొన్ని ఏ విధంగా సాధించాడు, ఎక్కడ నష్టపడ్డాడు ఇత్యాది విషయాలన్నిటిని కూడా తీసుకోవడానికి నేను కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఈ ఎన్టీఆర్ గారి జీవితం ఒక కథానాయకుడుగా దీని గురించి చెప్తున్నాను. మహానాయకుడు జ్యోతిషం వేరు. ఇప్పుడు కథానాయకుడు జీవితంలో మనం వీటి యొక్క విషయాలు తీసుకుందాం. కేవలం తులాలగ్నంలో గురువు, వృషభంలో బుధుడు, రవి, శుక్రుడు, కుజుడు అన్నాం. మళ్ళీ ఇంకొక అంశంతో కూడా ఆలోచిద్దాం. లగ్నంలో గురువు ఉన్నట్టయితే, తులారాశిలో గురువు కాదు, లగ్నంలో గురువు ఉన్నట్టయితే మరి ఏ భావానికి సంబంధించిన వాడనే విషయం మళ్ళీ తర్వాత వస్తుంది. లగ్నంలో గురువు ఉన్నట్టు ఇక్కడ వృషభంలో రవి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అల్పపుత్ర, దేహరోగ, ఖ్యాతివాన్ ఆ లక్షణం ఉంది. ఎందుకంటే తులా లగ్నానికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి అల్పపుత్ర అనేది చెప్తున్నాడు. తర్వాత ఖ్యాతి అన్నాడు, దేహంలో అనారోగ్య లక్షణాలని కూడా చెప్తున్నాడు.
తర్వాత చంద్రుడు తులా లగ్నానికి దశమాధిపతిగా ఇక్కడ ఉన్నాడు అనుకోండి. నేను ఆ దశమాధిపతి ఫలితం కాకుండా లగ్నంలో చంద్రుడు ఉంటే ఏమిటి, లగ్న చంద్రుని యొక్క ఫలితం ఏంటంటే రూపలావణ్యయుక్త చపలహ. రూపలావణ్యాల విషయంలో అందగాడు అని పేరు ఎలా వచ్చింది, ఆయనకు ఈ లగ్నంలో చంద్రుడు ఉండడం వల్ల కూడా కొంత తోడయింది. తర్వాత కుజుడు 9ంట ఉన్నాడు. ఏ భావాధిపతి కాదు, అక్కడ ఏ భావంలో ఉన్నాడనేది ప్రత్యేకంగా తీసుకున్నాను. ఏ భావంలో కుజుడు ఉన్నాడు, 9వ భావంలో కుజుడు ఉన్నాడు. ఆయన ఏ భావాధిపతి ఫలితాలు తర్వాత. కుజుడు 9ంట ఉన్నాడు కాబట్టి పుత్రారిష్టం, ఒక కుమారుడు చనిపోయినట్టుగా మనకు తెలుసు. పుత్రారిష్టం. భాగ్యహీన. భాగ్యహీన అంటే ఆయన జీవితం అంతా కూడా మనం చివరి వరకు తీసుకున్నట్టయితే ఎక్కడెక్కడ నష్టపడ్డాడు, ఎక్కడెక్కడ పరాభవాలు చెందాడు, ఏమైంది అనే దాంట్లో కూడా కొన్ని అవయోగాలు దాంట్లో వచ్చాయి. భాగ్యహీన ఇట్లాంటివన్నీ ఇతను చేస్తున్నాడు. బుధుడు ఇక్కడ ఉండడం వల్ల, అష్టమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల, అష్టమ స్థానంలో బుధుడు ఇక్కడ స్థానం అష్టమ స్థానం, ఇక్కడ తులా లగ్నానికి అష్టమ స్థానం అని చెప్పడం కాదు, లగ్నానికి ఏ లగ్నంలో అష్టమ స్థానం అనేది కూడా మీరు తీసుకున్నట్టయితే భృగు సూత్రం ఏమన్నాడు, ఆయుఃకారక, ఆయుస్సు పూర్ణాయుగా ఉంటుందని, బహుక్షేత్రవాన్ బాగా ఆర్జిస్తాడని, స్థిరాస్తులు ఉంటాయని, సప్తపుత్రవాన్ 7 కుమారులు ఉంటారని కూడా తెలియజేస్తున్నది ఈ బుధుని యొక్క ఫలితం వల్ల. పంచవింశతి వర్షే అనేక ప్రతిష్టాసిద్ధి. 25 సంవత్సరాల తర్వాత ఇతడు మహాజాతకుడు అవుతాడు. ఈ విధంగా అష్టమంలో బుధుడు ఉన్నవాడు అని అనుకుందాం. అది ఎన్టీ రామారావుకి అష్టమంలో బుధుడు ఉండడం, మరి వివిధ కారణాలు కూడా దానికి తోడుగడం వల్ల నిజంగానే ఆయన 25, 26, 27 సంవత్సరాలలో కొంతవరకు ఖ్యాతిని ఆర్జించిన వాడి కిందకే వస్తుంది. తర్వాత కీర్తి ప్రసిద్ధ అని కూడా చెప్పారు. తర్వాత జీవనాథ దైవజ్ఞులు అనేవారు. ఆయన ఈ యొక్క అష్టమ బుధుని గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే చిరం వైజీవిత్వం, చిరంజీవిగా ఉంటాడు అంటే మరి నిజంగానే ఒక శక పురుషుని కిందికి ఆయన వస్తున్న కిందికి లెక్క. నిజపరపురే తస్య సాహసాహ. నిజపరపురే అంటే స్వదేశములందు కానీ విదేశములందు కానీ ఖ్యాతిని ఆర్జించేవాడు బుధుడు. ఎందుకంటే ఆయన జీవితకాలంలో బుధదేశ 17 సంవత్సరాలు నిండుగా అనుభవించాడు. కాబట్టి ఈ ఫలితాలను మనం అన్వయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రఖ్యాత పరస్త్రీభూ క్రీడా సురత జనితాయస్య సతతం. ఇవన్నీ కూడా కొన్ని క్యారెక్టర్స్ అన్నీ కూడా భోగ క్యారెక్టర్స్, కొన్ని సాధించే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ బుధుడు ఇచ్చాడు. దీంట్లో ప్రత్యేకంగా సప్తపుత్రవాన్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత దీంతో స్త్రీ పురుష సంతానానికి సంబంధించిన విషయంలో కేతువు గురించి కూడా వచ్చిన కిందికి లెక్క. తర్వాత బృహస్పతి లగ్నంలో ఉండడం వల్ల, అంటే లగ్నంలో ఈ గురువు ఉండడం వల్ల ఆయన తృతీయాధిపత షష్టమాధిపతి ఫలితాలు మరి తర్వాత ఆలోచిద్దాం. భృగు సూత్రంలో ఇక్కడ ఏమన్నాడంటే బహుపుత్రవాన్. ఇక్కడ ఈ గురువు ఇక్కడ ఉండడం బహుపుత్రవాన్ కింద యోగించింది, ఇక్కడ సప్తపుత్రవాన్ కూడా యోగించింది. అంటే ఈ 2 కారకత్వాలు కూడా, అంటే సంతానకారకుడైనటువంటి గురువు లగ్నంలో ఉండడం కూడా, సంతానాధిపతి వ్యయంలో ఉన్న సంతానకారకుడు లగ్నంలో ఉండడం కూడా సంతతి కలిగింది అని చెప్పుకోవాలి. తర్వాత సుఖీ చిరాయు, మరి పుత్రహీన అని కూడా అంటున్నాడు. ఉండి కూడా లేని కిందకి జమ, అంటే సంతానం ఉండి కూడా లేని కిందగా భావించే లక్షణాలు కూడా ఒక ఆస్పెక్ట్లో చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. సృజన పరిత్యాగి గర్విష్ఠి. సరే, ఇవంతా గంభీరతకు సంబంధించింది. తర్వాత ఇంకొక శాస్త్రకారకుడు చెప్పింది, గురుత్వం లోకానాం నిజగుణ సుఖం భవ్యా కాంతి ప్రభవతి. కాంతి ప్రభవతి అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి దేహము ప్రభావం కూడా ఈ గురువు ఇచ్చాడు. ఈ గురువుతో పాటు శుక్రుడు, ఈ యుతి కూడా మనం చూడవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.